హలో అండి. మూడవ శ్రావణ శుక్రవారము నేను ఈరోజు కూడా వరలక్ష్మి పూజ చేసుకొని నైవేద్యాలనేవి పెట్టానండి. వరలక్ష్మి వ్రతం అనేది నేను రెండో వారమే చేసేసుకున్నాను. ఆ వీడియోని కూడా అప్లోడ్ చేశాను. అలాగే నైవేద్యాలు కూడా ఏమేమి చేసుకోవాలి ఏంటి అనేది కూడా అది కూడా నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఒక్కసారి నా ఛానల్లో చెక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో నేను చేసిన నైవేద్యాలు పరమాన్నము అలాగే నువ్వుల పులిహోర అండి. ఈ పరమాన్నం కోసం నేను ముందుగా చూపించిన చిన్న బౌల్తో రైస్ అనేది తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 25 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ అలా పక్కకు నానబెట్టేసి పెట్టుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే నైవేద్యం వండుకుంటున్నామో దాన్ని స్టవ్ పైన పెట్టేసి దాంట్లోకి మనం ఏ కప్పు కొలతతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వరకు పాలనేవి వేసుకోవాలి. 2 కప్పుల వరకు వాటర్ అనేవి వేసేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాంట్లో గిన్నెలోకి ఒక గరిటె అనేది వేసి పెట్టుకుంటే మనకు పాలు అనేవి ఏం పొంగకుండా మంచిగా మరుగుతుంటాయి. ఈ పాలు కాస్త మరిగిన తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి దీంట్లోకి వేసేసుకోవాలి. చాలా వరకు పరమాన్నం అనగానే మనము చక్కెరతో చేస్తాము. బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయని అలా ఏం కాకుండా బెల్లం వేసుకొని కూడా పరమాన్నం చేసుకోవచ్చు. పాలు విరగకుండా నేను కొన్ని చిన్న టిప్స్ చెప్తాను. దాన్ని ఫాలో అవుతూ ఇలా పరమాన్నం కూడా బెల్లంతో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బెల్లన్నం వేరే, పరమాన్నం వేరేనండి. పాలతో మొత్తం పాలల్లోనే రైస్ని ఉడికిస్తే ఈ విధంగా పరమాన్నం అంటారు. బెల్లన్నం అంటే వాటర్తోనే రైస్ అంతా ఉడికిన తర్వాత బెల్లం వేసేసి చేసుకుంటాము. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు రైస్కి కప్పున్నర బెల్లం అనేది ఇంకొక చిన్న బౌల్లో వేసేసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసేసి ఆ బెల్లాన్ని మొత్తం కరిగించి ఆ పాకాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. అదేం పాకం రాకూడదండి, ఊరికే కరిగిపోతే సరిపోతుంది. ఇంత లోపల ఈ రైస్ అనేది బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసి ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పూర్తిగా చల్లారిన బెల్లం పాకాన్ని వడకట్టి ఈ అన్నంలో వేసేసుకుంటే మనకి పాలు ఏమీ విరగవండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు అస్సలు విరగకుండా మనకు పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా బెల్లం పాకాన్ని వడకట్టి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ కానీ లేదంటే 2 మినిట్స్ మనకు అందులో ఉండే ఈ కొంచెం ఆ లూజ్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అప్పుడు ఆ రైస్కి ఈ బెల్లం అంతా బాగా పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కాస్త ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 2 to 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ మనకు అందులో ఉండే ఆ రైస్లో ఉండే పాల ఆ లూజ్ కన్సిస్టెన్సీని బట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. లూజ్గా మనకి ఇది చల్లారిన కొద్దీ గట్టి పడిపోతుందండి. అంతే, చాలా సింపుల్గా పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. బెల్లంతో ఇలా టిప్స్ అనేవి యూస్ చేసుకుంటూ వండుకోండి, బాగుంటుంది. మనకి ఇప్పుడు ఈ శ్రావణ మాసం నుంచి అన్ని ఫెస్టివల్సే. సో ఇలా పరమాన్నం అనేది వండుకుంటే మనకి ఈజీగా టైం ప్రాసెస్ కూడా అయిపోతుంది. దీంట్లోకి నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకుంటున్నాను. మీకు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ఇలా పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. దేవి నవరాత్రులకు యూజ్ అవుతాయి. కార్తీక పౌర్ణమి ఎప్పటికైనా ఇలాంటివి మనము తెలుసుకొని ఉంటే టిప్స్తో బెల్లంతో చేసేసుకోవచ్చు, షుగర్ అనేది వాడుకోకుండా. ఇప్పుడు నువ్వుల పులిహోర కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి మనం అన్నం క్వాంటిటీని బట్టి పొడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ పొడి మనకి స్టోర్ కూడా ఉంటుంది. దాంట్లోకి ఒక స్పూన్ వరకు శనగపప్పు అలాగే మినప్పప్పు అవి కాస్త వేగిన తర్వాత మనకు కారానికి తగినట్టుగా ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసేసి దాన్ని బాగా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి, బాగా వేయించుకోవాలి. తర్వాత ఆ ప్యాన్లోనే ఒక కప్పు వరకు నువ్వులు అనేది వేసుకుంటున్నాను. నేను చాలా కొంచెంగానే చేస్తున్నాను, ఓన్లీ ప్రసాదంగా. సో అందుకనే తక్కువ క్వాంటిటీలో చేశాను. అలా నువ్వులు కూడా వేంపేసి దాన్ని మంచిగా పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక చిన్న మన పోప్ ప్యాన్ అనేది స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి దాంట్లోకి మీరు నువ్వుల నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసేసి ఈ విధంగా పోపు వేసుకోవాలి. పల్లీలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు అలాగే లాస్ట్లో ఇంగువ కూడా వేసేసి పోపునంతా బాగా వేయించేసి పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఇందాక వేయింపిన నువ్వులు, ఎండుమిర్చి అలాగే పప్పులు వాటన్నిటిని బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు నువ్వులు కాబట్టి అది ముద్దగా అయిపోతుంది.
మనం ఆ విధంగా పొడి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్న, స్టోర్ చేసుకున్న ఎప్పటికప్పుడు అలా మనము రైస్లో కూడా కలిపి పిల్లలకి లంచ్ బాక్స్ కింద పెట్టొచ్చండి. నువ్వులు కూడా చాలా బలం కాబట్టి నువ్వులతో రైస్ తిన్నా కూడా చాలా హెల్దీ, పిల్లలకైనా పెద్దలకైనా మంచి హెల్దీ రెసిపీ అండి అది. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినొచ్చు, నైట్ డిన్నర్లోకి కూడా. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటప్పుడే దీంట్లోకి టేస్ట్కి తగినంతగా ఉప్పు కూడా వేసేసి అంతా బాగా మిక్సీ పట్టేసుకొని ముందుగానే వండి పెట్టుకొని చల్లారిచ్చిన అన్నాన్లోకి ఈ పొడినంతా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత పోపు కూడా వేసేసి కలిపేసుకోవాలి. ఇలా మనము పొడులు అనేవి ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ప్రసాదాలు అనేవి కూడా చేసుకోవచ్చండి. మనం చింతపండుతో చేసిన పులిహోర పొడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇలా నువ్వుల పులిహోర పొడి ప్రిపేర్ చేసేసి పెట్టుకోవచ్చు. పిల్లలకైతే చాలా ఎముకలకి బలమండి. ఇలా నువ్వులు తిన్నా కూడా, నువ్వుల లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు అని తీసుకుంటాం కదా, సో ఈ విధంగా రైస్లో కూడా కలిపించినా చాలా మంచిది. దీంట్లోకి కొన్ని వేయించిన డ్రై ఫ్రూట్స్ అలాగే పోపు కూడా మొత్తం వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని నైవేద్యం కింద దేవుడికి పెట్టేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ నువ్వుల పులిహోర అనేది. నువ్వుల పులిహోర, చింతపండు అలాగే నిమ్మకాయ పులిహోర. నేను ఇంతకుముందు నిమ్మకాయ చింతపండు పులిహోరది కూడా వీడియో ఒకటి పెట్టాను, అది కూడా ఒకసారి నా ఛానల్లో చూడండి. అంతేనండి, చాలా సింపుల్గా నువ్వుల పులిహోర అలాగే పరమాన్నం కూడా నైవేద్యంగా చేసి పెట్టేసుకోవచ్చు. మీకు కూడా ఈ నైవేద్యాలు అనేవి యూజ్ అయితే మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి ఇలా దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేసేసుకొని నేను 3వ వారం శ్రావణ శుక్రవారం అనేది పూజ అనేది పూర్తి చేసుకున్నానండి. అలాగే ఈ విధంగా మార్నింగ్ పూజ చేసుకొని ఉపవాసం అనేది ఉండి ఈవినింగ్ కూడా మనం దీపారాధన చేసుకొని లలితా సహస్రనామాలు చదువుకున్న చాలా మంచిది. ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాయనం తీసుకోవడానికని వెళ్ళానండి. చాలా బాగా డెకరేట్ చేశారు అమ్మవారిని కానీ, అక్కడ చాలా అంటే చాలా బాగా చేశారండి. మీకు కూడా ఈ వీడియో అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే పైనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి. అలాగే నా వీడియోస్ని లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా అమ్మవారిని డెకరేట్ చేసి కలశం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంది కదా. సో నాకు కూడా చాలా మంచిగా అనిపించిందండి ఇలా అమ్మవారిని. నేను ఫస్ట్ టైం ఇలా దగ్గర నుంచి చూడడం, ఇలా డెకరేట్ చేసి ఇవన్నీ చేసినవి కూడాను. మీకు కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.